శిక్ష పడ్డాక పశ్చాత్తాపడుతున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్. బాల్ ట్యాంపరింగ్ పాపం పూర్తిగా తనదేనన్నాడు. కెప్టెన్ గా విఫలమయ్యానన్నాడు. ప్రెస్ మీట్ లో ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు ట్యాంపరింగ్ ఇష్యూకు నైతిక బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ లెమాన్ తన పదవికి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. సిడ్నీలో ఆయన మీడియాతో మాట్లాడాడు. బాల్ ట్యాంపరింగ్ ఇష్యూలో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న స్మిత్ తన తండ్రితో కలిసి సిడ్నీ చేరుకున్నాడు. I'm sorry. What happened in Cape Town has already been laid out by Cricket Australia. Tonight, I want to make clear that as captain of the Australian cricket team, I take full responsibility. I made a serious error of judgment and I now understand the consequences. It was a failure of leadership, of my leadership. I'll do everything I can to make up for my mistake and the damage it's caused. If any good can come of this, if it can be a lesson to others, then I hope I can be a force for change. ట్యాంపరింగ్ ఇష్యూలో సస్పెన్షన్ కు గురైన స్మిత్ కు జోహానెస్బర్గ్ ఎయిర్పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్పోర్ట్ లో ఫ్యాన్స్ ఆయనపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. చీట్ చీట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో భారీ భద్రత మధ్య ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆసీస్ టీమ్ హెడ్ కోచ్ డారెన్ లేమాన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడాక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.